ప్రభావతి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనరోహిణి చెంప పగలగొట్టిన సత్యమసలు ఇదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడినిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ను ఆల్పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే రోహిణి దినేష్ని తీసుకొస్తేనే గాని వీడియో ఇవ్వనని గుణ దగ్గరికి వెళ్లి కూర్చునేసరికి దినేష్ని కాస్త తీసుకొచ్చేస్తారు. ఒక డార్క్ రూంలో బంధించేసి దినేష్ని ఇంకా బంధించేశాను, నీకు ఎలాంటి అడ్డు అదుపు ఉండదు, ఇంక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అనగానే అప్పుడు విద్య అయితే వీడియోని పంపిస్తుంది. వచ్చిందిరా ఈ వీడియో చాలు అని చెప్పాను గాని ఇంకెందుకు ఆలస్యమన్నయ్యా, పంపించేసే పోస్ట్ చేసేసే అనగానే ఇలా కాదురా, దీన్ని పోస్ట్ చేయాలంటే నా ఫేస్ కనిపించకూడదు, నా ఫేస్ కనపడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వెంటనే ఇంకా ఏం చేస్తాడంటే ఆ వీడియోని వేరేవాడికి పంపిస్తాడు. వేరేవాడికి పంపించి అందులో నా ఫేస్ ఉండకూడదురా, నా ఫేస్ ప్లేస్లో మరొకడి ఫేస్ అయినా పెట్టు, లేదంటే నా ఫేస్ కనిపించకుండానైనా చెయ్యి అంటూ చెప్పేసేసరికి సరే అన్నా అంటూ వాడు చేసి ఒక 10 మినిట్స్లో మళ్లీ వెంటనే వీడియో పంపించేసరికి అసలు నువ్వని అర్థం కావట్లేదన్నా, పోస్ట్ చేసేయన్నా, ఆ శివగాడికి బుద్ధి రావాలి అని చెప్పి పక్కనున్న రౌడీలు చెప్పడంతో ఆ పోస్ట్నైతే సోషల్ మీడియాలోకి వదిలేస్తాడు. ఫోన్ కనిపించట్లేదని పాపం బాలు ఆ శివగాడి గురించి ఎక్కడ బయటకొచ్చేస్తుందో, శివ ఏమైపోతాడో, వాడి జీవితం ఎటు వెళ్ళిపోతుందో అని ఇంక తెగ భయపడిపోతూ ఉంటాడు బాలు. అయితే ఏం కాదులేరా, ఎక్కడో పెట్టేసుంటావు, దాని గురించి ఆలోచించుకు అంటూ చెప్పడంతో ఇంక మీనా ఫోన్ తీసుకెళ్లమని మీనా ఇస్తే వద్దులే, నాకు ఫోనొద్దు, నీకొస్తాయి కదా ఫోన్లు అనగానే అయితే నా ఫోన్ తీసుకెళ్రా అంటూ ఇంక సత్యం ఫోన్ ఇచ్చేసరికి సత్యం ఫోన్ తీసుకుని వెళ్తాడేగాని వాడికదే ఆలోచన వస్తుంది. ఇంక సోషల్ మీడియాలో హల్చల్ అయిపోతుంది వీడియో. అది కాస్త రోహిణి చూసి వెంటనే వీడియోని తీసుకొచ్చి కామాక్షి వాళ్ల ఇంటి దగ్గరున్న ప్రభావతికైతే చూపిస్తుంది. చూపించేసరికి ప్రభావతి ఉగ్రరూపం ఆడుతుంది. ఎందుకంటే ఆ ₹1,00,000 ఆ శివగాడు ఆ రోజు దొంగతనం చేయడం వల్ల ప్రభావతికి ఇక్కడ చాలా నష్టమే జరుగుతుంది. ఎందుకంటే బాలు తిట్టడం, బాలు అందరి ముందు దోషిలా నిలబెట్టడం, అందరి ముందు ఆ డబ్బుల విషయం అంతా బయటికి రావడం అదో పెద్ద గొడవయ్యేసరికి ఇంకా అదంతా చూసిన ప్రభావతి వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, ఈరోజు మీ అత్తగారిలో ఎప్పుడూ లేని రుద్రతాండవం చేస్తుంటే చూద్దుగానిరా రోహిణి అంటూ రోహిణిని తీసుకొని సరాసరి పార్వతమ్మ ఇంటికి వెళ్తుంది. పార్వతమ్మ ఇంటికి వెళ్లేసరికి అప్పటికే మీనా పార్వతి వాళ్ళింటికి వెళ్లి ఆయన ఫోన్ కనిపించట్లేదంట, బాధపడుతున్నారు అంటూ చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉండేసరికి ఈలోపు ప్రభావతి రానే వస్తుంది. పార్వతి అనుకుంటూ వస్తుంది. ఇదేంటి మీ అత్తగారు అలా గొంతుకోసిన మేకలా అరుచుకుంటూ వస్తున్నారు అంటూ సుమతి అనేసరికి నోరు ముయ్యవే, అలా అనకూడదు అంటూ పార్వతి చెప్తుంది. ఏంటి వదనగారు, ఏమైంది అనగానే ఎక్కడున్నాడే నీ కొడుకు, ఆ శివగాడెక్కడున్నాడు అంటూ చెప్పడంతో ఎందుకత్తయ్యా, నువ్విక్కడే ఉన్నావు, నంగనాచివి కదా, నువ్విక్కడే ఉండుంటావు, నువ్వు మా ఇంట్లో ఎప్పుడైతే అడుగుపెట్టావో అప్పుడే మాకు దరిద్రం చుట్టుకుందే, నువ్వు ఉండడం వల్లే మాకు దరిద్రం వచ్చింది అనేసరికి ఏం మాట్లాడుతున్నారండి, నేనేం చేశాను, ఇప్పుడు నేను మీకేం కష్టం వచ్చింది, దానికి కారణం నేనవ్వడమేంటి, మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా తెలుస్తుందా అంటూ చెప్పడంతో ఎందుకు తెలియట్లేదు, నాకంతా తెలుస్తుంది, అయినా నీవల్లేనే ఇదంతా జరిగింది అంటూ చెప్పడంతో ఏమైందో చెప్పకుండా నావల్లే జరిగింది అంటారేంటి, ఎక్కడున్నాడే నీ తమ్ముడు అంటూ ప్రభావతి గట్టిగా అరిచేసరికి అప్పుడికే గదిలో వణికిపోతూ ఉంటాడు. ఎందుకంటే శివగాడి వీడియో సోషల్ మీడియాలో వదిలేశానని, నువ్వు నా దగ్గర పనిచేసి ఉంటే ఈ వీడియోని నా దగ్గరే జాగ్రత్తగా పెట్టేవాణ్ణి, కానీ నువ్వు నా దగ్గర పని చేయకుండా నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు, అందుకనే నీ వీడియోని సోషల్ మీడియాలోకి వదిలేశాను, ఇంక నిన్ను ఎవరు చదువుకొనిస్తారో, ఎవరు ఎగ్జామ్స్ రాయనిస్తారో అది చూస్తాను అంటూ ఇంక గుణ ఛాలెంజ్ చేసే మాట్లాడేసరికి ఆ మాటలకి వణికిపోతూ సోషల్ మీడియా చెక్ చేసేసరికి వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. తెగ చూసేస్తూ ఉంటారు జనాలు. ఇంక తెగ సబ్స్క్రైబర్సు ఇంకా ఫాలోవర్సు తెగ పెరిగిపోతూ ఉండడంతో భయపడిపోతాడు. ఇంక ప్రభావతి ఎప్పుడైతే పిలుస్తుందో వణుకుతూ బయటకొస్తాడు. రావడంతోటే కాలర్ పట్టుకొని మధ్యలోకి తీసుకొచ్చి కొట్టపోతూ ఉండేసరికి మీనా ఆపుతుంది. ఏమైంది, నా తమ్ముడు ఏం తప్పు చేశాడో అప్పుడు చెప్పండి, అప్పుడు కొట్టండి అంటూ మాట్లాడేసరికి నీ తమ్ముడు ఏం చేశాడో నేను చెప్పడమెందుకు రోహిణి
రోహిణి అంటూ వీడియోని రోహిణి కాస్త చూపిస్తాడు. రోహిణి చూపించేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఏంట్రా ఇది అనగానే, నేను కావాలని చెయ్యలేదక్కా, ఆ రోజసలు ఏం జరిగిందంటే అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు సుమతి చెంపలు పగలగొడుతుంది. అసలు నువ్వెందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? అమ్మ ఇంకా ఇంకా నీవల్ల బాధపడుతూ ఉండాలనా? నాన్న దూరమయ్యాడు, అమ్మ కూడా దూరమవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా ఏంటి? అసలు నీకెందుకురా ఇలాంటి పాడుబుద్ధి? నువ్వు తిన్నంగా ఉండలేవా? ఎప్పుడు కూడా ఇంటిమీదకి ఏదో గొడవ తీసుకురాకుండా ఉండలేవా? అంటూ ఇంకా ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసరికి ఆపండింక అంటూ ప్రభావతి గట్టి కేకేస్తుంది. చాల్లే మీ నాటకాలు, అంతా ఒకటే, మీరంతా కావాలని ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఈ మీనా నేను ₹1,00,000 పట్టుకుని వస్తున్నాను అన్న విషయం చెప్పుంటుంది. అందుకే వీడు మధ్యలో కాపు కాసి నా దగ్గరున్న డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించాడు. నన్నుక దోషిలా నిలబెట్టేసి వాడు డబ్బులు తీసేసుకున్నాడు అంటూ చెప్పేసేసరికి, అది కాదండి, అసలు మాకేమీ తెలీదు. వాడేదో ఆవేశంలో, అసలు నీకేమైందిరా శివా? ఎందుకు చేశావు ఈ పనంతా? అసలు నువ్వు ఇవెందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? చెప్పు శివా, అసలిదంతా ఎందుకు చేశావురా అంటూ ఇంక మీనా అడుగుతూ ఉంటుంది. ఎంత అడిగినాగాని, నేను కావాలని చెయ్యలేదక్కా, నేనేదో నేను ఇంటికొచ్చినప్పుడు నన్ను అవమానించారు అనే ఉద్దేశంతోనే చేశానే తప్ప వేరే ఉద్దేశంతో నేనసలు చెయ్యలేదు. కాని మీరే నన్ను తప్పుపడుతున్నారు, నన్నే మాటలంటున్నారు. నేనేం తప్పు చేశానో ఏమన్నానో అది మీరు అర్థం చేసుకోకుండా పదే పదే ఎందుకు ఈ రకంగా చేస్తున్నారో నాకర్థం కావట్లేదు అని ఇంక తెగ బాధపడిపోతూ ఉంటుంది. బాధపడిపోతూ ఉంటాడు శివ. అయితే నిన్నిలా కాదురా, నిన్ను వదిలిపెట్టకూడదు, పోలీస్ స్టేషన్కి ఈడ్చికెళ్లాలి అంటూ చెప్పడంతో, పోలీస్ స్టేషన్కా? వద్దేండి, వద్దు, నా తమ్ముడి భవిష్యత్తు నాశనమైపోతుంది. ఇప్పుడిప్పుడే వాడు బాగా చదువుకొని గొప్పవాడవ్వాలని కోరుకుంటున్నాడు. దయచేసి వదిలిపెట్టండి అత్తయ్యా, మీ కాళ్లు పట్టుకుంటాను అంటూ ప్రభావతి కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధపడుతుంది మీనా. ఇంకా అయినా సరే వినిపించుకోకుండా ఇంక శివని ఈడ్చుకొని బయటికొచ్చేస్తుంది. బయటికొచ్చేసేసరికి ఇంక మీనా మీనా అనుకుంటూ ఇంటికి వస్తాడు బాలు. అయితే వచ్చేసరికి మీనా ఇంట్లో లేదురా అని చెప్పాను కానీ ఇంట్లో లేకపోవడమేంటి అనుకుంటూ మీనాకు ఫోన్ చేయడంతో మీనా ఫోన్ లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయకపోవడంతో సుమతికి ఫోన్ చేయడంతో బావా అంటూ మాట్లాడేసరికి, ఏంటక్కడ గొడవ అనగానే, నువ్వొక్కసారి ఇంటికిరా బావా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి సుమతి అంత కంగారుగా మాట్లాడుతుంది, పైగా ఇంటికి రమ్మంటుందేంటి అని గబగబా బాలు వెళ్తాడు. అప్పటికే మీనా శివని తీసుకువెళ్తూ ఉండగా కాళ్లు పట్టుకోవడానికి 2-3 సార్లు ట్రై చేయడంతో మీనాని ఒక్క తన్ను తన్నుతుంది. మీనాని ఎప్పుడైతే అలా తన్నుతుందో మీనా వెనక్కి పడిపోతుంది. అక్కడ ఒక రాయి ఉండేసరికి మీనా తలకు రాయితో దెబ్బ తగిలి ఇంక మీనా అలా స్పృహ కోల్పోతుంది. అమ్మా మీనా, అమ్మా మీనా అనుకుని అందరూ కూడా గబగబా ఈ శివని వదిలేసి మీనాని చూసేసరికి మీనా తలకు గాయమవుతుంది. ఒక్కసారిగా ప్రభావతి షాకైపోతుంది. రోహిణి కూడా కంగారు పడిపోతుంది. ఇప్పుడీ మీనాకు ఏమైంది? మీనాకు ఏదైనా అయితే బాలు అస్సలు వదిలిపెట్టడు అని ప్రభావతి ఇటు రోహిణి ఇద్దరూ కంగారు పడుతూ ఉండగానే అప్పుడే బాలు అయితే వస్తాడు. బాలు వచ్చేసరికి ఏమైంది అక్కడ అని పరుగుపరుగున వచ్చేసరికి రక్తపు మడుగులో మీనా పడి ఉండడం చూసి, ఆ మీనా మీనా ఏమైంది అనేసరికి, మీ అమ్మగారే తోసేశారు బాబూ అని గురు కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్తాడు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో, ఈ మీనాకేదైనా అయిందంటే మా ఆయన బ్రతకనివ్వడు, ఈ బాలుగాడు బ్రతకనివ్వడు, ఇద్దరినీ కటకటాలు పాలు చేయడానికి కూడా వెనకాడడు. అంత ప్రేమ వాడి భార్య అంటే వాడికి. నిన్ను వదిలేస్తాడనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు అంటూ చెప్పడంతో ఇంక మీనాకైతే తలకు చాలా పెద్ద గాయం అవుతుంది. హాస్పిటల్కి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసేసరికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు ఇంక వేరే పేషెంట్ని చూడడంతో మీనా దగ్గరికి కొంచెం ఆలస్యంగా వస్తారు. అప్పటికే మీనాకు చాలా బ్లడ్ లాస్ అవుతుంది. చాలా బ్లడ్ లాస్ అయ్యేసరికి మీనా అంటూ బాలు తెగ హడావిడి హైరానా పడుతూ ఉండగానే ఈలోపు డాక్టర్ కాస్త దగ్గరకొచ్చి ఏం జరిగింది అనగానే, అది చిన్న గొడవలో వెనక్కి పడిపోయింది అని చెప్పి అనేసరికి, చాలా పెద్ద గాయమైంది, చాలా రక్తం పోయింది అని నర్సని చెప్పి మీరు బయట వెయిట్ చేయండి అని బయటికి పంపించేస్తుంది బాలుని. బాలు ఏడుస్తూనే బయటకొస్తాడు. ఏం కాదులే బావా అనగానే, ఏం కాకపోవడమేంటి, అంత రక్తం పోతేనో అసలు ఏం జరిగింది ఇదంతా అనగానే, మీ వదిన వీడియో ఏదో చూపించింది, ఆ వీడియో వల్లే ఇదంతా జరిగినట్టుంది. శివ దొంగతనం చేసిన వీడియోని సోషల్ మీడియాలో ఎవరో వదిలేశారంట. ఆ వీడియోని తీసుకొచ్చి మీ అమ్మగారికి చూపిస్తే మీ అమ్మగారు చాలా కోపంతో శివను బెదిరించడానికి, శివను బాధపెట్టడానికి, మాటలనడానికి ఇంటికొచ్చారు. అప్పుడే ఇదంతా గొడవ జరిగింది బావా అని చెప్పి అనేసరికి ఇంక వెంటనే బాలు సత్యానికి ఫోన్ చేద్దామంటే సత్యం ఫోన్ ఇంట్లోనే ఉంటుంది, బాలు దగ్గరే ఉండిపోతుంది. ఇంక వెంటనే రవికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంటన్నయ్య అనగానే, ఇలాంటి
ఇలాంటి పరిస్థితి అనేసరికి ఇప్పుడెక్కడున్నావు నువ్వు అనగానే నేనిక్కడున్నాను, నాన్న ఇంటి దగ్గరున్నారు అని చెప్పి అనేసరికి గబగబా వెళ్ళి సత్యానికి విషయం చెప్తాడు. ఏంటి ఏమంటున్నావురా రవి అనగానే అవునాన్న, మీనా వదినకి ఇలా జరిగిందంట, అమ్మ వల్లే ఇలా జరిగిందంట, అన్నయ్య చాలా బాధపడుతున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, కంగారు పడిపోతున్నాడు అంటూ చెప్పడంతో పద వెళ్దామని ఇంక సత్యం ఇటు రవి ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తారు. నాన్న అంటూ సత్యాన్ని పట్టుకుని తెగ ఏడుస్తూ ఉంటాడు బాలు. అయితే ఏడుస్తూ ఉండేసరికి ఏమైందిరా, ఏం జరిగింది అనగానే అదంతా అని చెప్పి సుమతి మొత్తం విషయం చెప్తుంది. ఏంటి వీడియో ఎవరు చూపించారు అనగానే రోహిణి చూపించిందనుకుంటా మావయ్య, రోహిణిని వెంట పెట్టుకునే అత్తయ్యగారొచ్చారు, ఇక్కడికొచ్చిన తర్వాత కూడా రోహిణి ఫోన్లోనే ఆ వీడియోని చూపించారు అంటూ చెప్పేసేసరికి అంటే కావాలని ఇదంతా చేశారన్నమాట. ఇప్పుడు మీనా పరిస్థితి ఎలా ఉంది అనగానే ఏమో నాన్న, నాకు చాలా భయంగా ఉంది, మీనా పరిస్థితి చాలా దారుణంగా ఉందంట, చాలా రక్తం పోయింది అని అంటున్నారు, చాలా భయంగా ఉంది నాన్న, మీనాకి ఏమీ కాదు కదా, మీనా నాకు దూరం అవ్వదు కదా అనగానే చచ్చా నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు, మీనాకేమవుతుంది, మీనాకి ఏమీ కాదు, నువ్వు మీనా గురించి భయపడవలసిన అవసరం లేదు, మీనాకి ఏం కాకుండా చూసే బాధ్యత మాది, నువ్వు టెన్షన్ పడి మీనా గురించి ఆలోచించి కంగారు పడితే నువ్వు టెన్షన్ పడిపోతావు. అల్లుడిగారు మీనాకేమీ కాదు, అయినా మిమ్మల్ని వదిలి మీనా ఎక్కడికి వెళ్తుంది, మిమ్మల్ని వదిలి మీనా ఎక్కడికి వెళ్లదు, మీరు టెన్షన్ పడకండి, మీనా గురించి ఆలోచించకండి అంటూ చెప్పడంతో అది కాదత్తయ్య మీనాకు అని చెప్పి అనేసరికి ఏం కాదని చెప్తున్నాను కదా, మీరెందుకంత టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ పడకండి అని ఇద్దరూ కూడా ఓదారుస్తారు. ఓదార్చేసరికి బాలు అలా కూర్చుంటాడు. కూర్చున్నవాడు కాస్త ఎంతో బాధపడుతూ ఉంటాడు. మీనాకిలా జరగడం నా వల్లే జరిగింది, ఎందుకు మీనాకిలాంటి పరిస్థితొచ్చింది, అసలు ఎందుకిదంతా జరిగింది అని ఇంక ఎంతగానో బాధపడుతూ అసలు నేను ఆ ఫోన్లోంచి ఆ వీడియో తీసేస్తే సరిపోయేది, నేను తీయకుండా ఉంచేశాను, తీయకుండా ఉంచేయడం వల్లే ఇంత పెద్ద సమస్య వచ్చింది అని ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఏమైందిరా బాలు, ఏం కాదు, నిన్ను వదిలి మీనా ఎక్కడికి వెళ్లదు, అయినా మీనా నిన్ను వదిలి వెళ్ళిపోతుందని అలా ఎలా అనుకుంటావ్, ఎక్కడికి వెళ్లదు అని చెప్తున్నాను కదా, మీనా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లే సమస్య లేదు, మీనా గురించి నువ్వు ఏమీ బాధపడకు అంటూ ఇంకా సత్యం చెప్తూ ఉంటాడు. ఈలోపు డాక్టరొచ్చి తనకు చాలా రక్తం పోయింది, కాని తనిప్పుడు స్పృహలో లేదు, డేంజర్ అయితే ఏమీ లేదు, 1 గంట తర్వాత స్పృహలోకి వస్తుంది అనగానే బాధపడకరా, మీనాకేమీ గండం లేదు అని చెప్పారు కదా, ఏడవద్దు, మీనా ఎవ్వరికీ ఏ పాపమూ ఏ నేరమూ చెయ్యదు కదా నాన్న, అందరూ బావుండాలనే కోరుకునే మంచి, అలాంటి మీనాకు ఇలాంటి కష్టాలు రావడమేంటి నాన్న, ఇలాంటి కష్టాలొస్తాయి పాపం మీనా ఎలా తట్టుకోగలదు అంటూ మాట్లాడేసరికి మరి ఏం చేయమంటావురా, ఏం చేయగలం చెప్పు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం, మీనా గురించి నువ్వు బాధపడడం, ఇలాంటి పరిస్థితి ఇలాగా అన్నీ చేయడంతో నువ్వు టెన్షన్ పడి మీనా కూడా టెన్షన్ పడుతుంది, నువ్వు కంగారు పడకు అంటూ చెప్పడంతో ఇంక ఏం మాట్లాడలేక బాలు ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు. ఎందుకంటే మీనా అంటే బాలుకి చాలా ఇష్టం, మీనాకు చిన్న ప్రమాదం జరిగినా బాలు తట్టుకోలేడు, మరి అలాంటి పరిస్థితిలో మీనాకు ఇంత పెద్ద గాయమైంది అన్న తర్వాత బాలు ఎలా తట్టుకోగలుగుతాడు, తట్టుకోలేడు కదా, ఇంక అందుకే మీనా గురించి ఆలోచిస్తూ బాలు చాలా బాధపడిపోతాడు. నా మీనాకి ఏమీ కాకూడదు, నా మీనా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అక్కడే కూర్చొని ఉంటాడు. ఒరే బాలు పద ఇంటికి వెళ్దామనగానే లేదు నాన్న, మీనాకు నార్మల్ అయ్యేంతవరకు మీనాను తీసుకునే నేనింటికొస్తాను, అప్పటి వరకు నేనింటికి రాను అంటూ చెప్పేసేసరికి అది కాదురా, నేను చెప్పే మాట ఒక్కసారి విను, మీనాకేమీ కాదు అంటున్నాను కదా, మరి మీనా గురించి ఆలోచిస్తూ నువ్విలానే ఉంటే ఎలా కుదురుతుంది, మీనాకి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది, మీనాకు చిన్న గాయమైంది చూసుకుంటున్నావు కదా, నువ్వు దాని గురించి ఆలోచించి మీనా గురించే టెన్షన్ పడుతూ ఉంటే మీనానెవరు చూసుకుంటారు, మీనాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే దిగాలు పడిపోతే ఎలారా నాన్న అంటూ సత్యం ఎంతగానో బాలుని ఓదారుస్తాడు. బాలు మాత్రం మీనాకేదో అవుతుంది నాన్న, మీనా ఏమీ తప్పు చేయలేదు, ఏమీ ఎరగదు, కాని మీనాకి అన్ని కష్టాలొస్తున్నాయి అంటూ ఇంక ఎంతగానో ఏడుస్తూ ఉండేసరికి చూడు బాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవద్దు, నువ్వు ఏడిస్తే మీనా బాధపడుతుంది అని ఇంక చెప్తాడు. చెప్పేసేసరికి ఇంక బాలు మీనా ఇద్దరూ కూడా కలిసిన అంటే జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంక సత్యం బాలు బాధని చూసి రవి ఇంటికి వెళ్దాం పదా అనగానే అన్నయ్యనిలా వదిలేసి అనగానే ముందు ఇంటికి వెళ్దాం పదరా అని చెప్పి ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత ప్రభ అంటూ పిలిచేసరికి ప్రభావతి రోహిణి ఇద్దరూ ఒకే గదిలో ఉండి వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే మీనాకు అంత పెద్ద దెబ్బ తగులుతుందని, అంత ప్రమాదం ఏర్పడుతుందని ప్రభావతి కూడా అనుకోదు. ఏదో క్యాజువల్గా ఇలా ఒక తోపు తోయడంతో వెనక్కి వెళ్లి పడిపోయింది కదా మీనా. ఇంకలా మీనాకు ఆ పరిస్థితి వచ్చేసేసరికి
చాలా భయపడిపోతూ బాధపడిపోతూ తెగ కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇంకిటు ప్రభావతి కూడా టెన్షన్ పడిపోతుంది. ఈలోపు సత్యం వచ్చి పిలవడంతోటే మామయ్యగారు పిలుస్తున్నారత్తయ్య అనగానే మీనా విషయం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడీయన ఏమంటారో ఏంటో అనుకుంటూ ఇంక కిందకి ఇద్దరూ కూడా వస్తారు. ఇద్దరూ వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్లారు మీరిద్దరూ అని చెప్పి అనగానే మేమెక్కడికి వెళ్లలేదు ఇంట్లోనే ఉన్నామండి అని చెప్పి అనగానే అవునా, మరి మీరింట్లోనే ఉంటే పార్వతి వాళ్ళింటికి వెళ్లి గొడవ చేసిందెవరు? మీ అంతరాత్మలా? మీ ఇద్దరు కదా వెళ్లి పార్వతి వాళ్ళింటికి వెళ్లి గొడవ చేశారు? శివ చిన్నవాడే కదా, నీ కొడుకు ఎడ్డిగాడిదిలా ఎదిగినా సరే ఇంట్లో వాళ్ల డబ్బులు ఎన్నిసార్లు దొంగతనం చేయలేదు? వాడింట్లోనే వాడు దొంగతనం చేశాడు. ఈ మధ్యనే తన తమ్ముడు భార్య దగ్గర నగలు కొట్టేసి మీ ఇద్దరూ కలిసి ఇంత తప్పుడు పని చేశారు. మాకెవ్వరికీ చెప్పకుండా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి రోహిణీ చేత పార్లలు పెట్టించావు, నగలు చేయించావు. ఇన్ని తప్పులు ఇన్ని పాపాలు చేసిన మీరు ఏ తప్పు చేయని వాళ్లలాగా వెళ్లివాణ్ణి నిలదీశారా? వాడేదో చిన్నతనంతో వాళ్ళక్కను బాధపెడుతున్నావని, పైగా వాడిని అవమానించావు అన్న ఒకే ఒక్క కారణం చేత వాడేదో నీ దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు. అయినా ఆ రోజు వాడు డబ్బులు దొంగతనం చేయడం మంచిదే కదా, అలా డబ్బులు దొంగతనం చేస్తేనే కదా నువ్వు తప్పు చేశావని, ఇంటిని తాకట్టు పెట్టావని, ఆ సేటు దగ్గర నువ్వు బందీగా ఉన్న తర్వాతే కదా మాకిదంతా తెలిసింది. లేదంటే ఆ నిజం ఎన్ని రోజులు దాచిపెట్టేదానివో. ఇలా మాకు తెలిసిందని నువ్వు ఉక్రోసం తట్టుకోలేక వెళ్లివాణ్ణి పోలీస్ స్టేషన్కి అప్పగిద్దామనుకున్నావా? ఇప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టొచ్చు. ఎందుకో చెప్పనా? మీనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. అక్కడ కళ్ళు తెరవడానికి ఇంకా 2-3 గంటలు పడుతుందంట. కళ్ళు తెరిస్తేనే గాని తను ఏ ప్రమాదం లేకుండా బయటపడింది అని చెప్పలేమంటూ డాక్టర్లు చెప్తున్నారు. నేను రవి వెళ్లి ఇప్పుడు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా భార్య నా కోడల్ని ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేసి మరీ ఇదంతా చేసింది అని చెప్పి నేను చెప్తాను అనేసరికి అదేంటండి అలా మాట్లాడుతున్నారు అనగానే మరి 1,00,000 రూపాయలు వాడు తీసుకొచ్చిచ్చాడు, నువ్వు తీసేసుకున్నావు.